ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీలో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని మెజారిటీ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. కొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరిపేడ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. డోర్నకల్, స్టేషన్ ఖన్పూర్, పరకాల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా తొర్రూరులో బీఆర్ఎస్ తన పట్టును నిరూపించుకుంది. జనగామలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. కే సముద్రంలో హంగ్ దిశగా వెళ్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని మెజారిటీ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. కొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరిపేడ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. డోర్నకల్, స్టేషన్ ఖన్పూర్, పరకాల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా తొర్రూరులో బీఆర్ఎస్ తన పట్టును నిరూపించుకుంది. జనగామలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. కే సముద్రంలో హంగ్ దిశగా వెళ్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వరంగల్ నుంచి లైవ్ లోడ్ అప్డేట్స్ అందించడానికి రెడీగా ఉన్నారు మా కరెస్పాండెంట్ తిరుపతి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలో ఉదయం నుంచి చాలా ఉత్కంఠభరితంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. 7 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 1 స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మిగతా 4 స్థానాల్లో హంగు వచ్చినటువంటి పరిస్థితులు ఉండబోతుంది. ఉదయం నుంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలకు కూడా ట్రెండింగ్ ఎట్లా ఉండబోతుంది, ఏ పార్టీ గెలుస్తున్నట్టు కూడా చాలా రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అభ్యర్థులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి పరిస్థితి కనబోతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాగా ఉన్నటువంటి 12 మున్సిపాలిటీలో 7 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చేసింది. స్టేషన్ ఖన్పూర్, ములుగు, మరిపేడ, భూపాలపల్లి, నర్సంపేట, డోర్నకల్, పరకాల మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. తొర్రూరు మున్సిపాలిటీని కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒక్క మున్సిపాలిటీ మాత్రమే కైవసం చేసుకుంది. జనగామ, మహబూబాబాద్, కే సముద్రం, వర్ధన్నపేటలో హంగు కొనసాగుతుంది. ఈ నెల 16వ తారీఖున చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉండే నేపథ్యంలో ఇండిపెండెంట్లే చాలా కీలకంగా జనగామ, మహబూబాబాద్, కే సముద్రం, వర్ధన్నపేట మున్సిపాలిటీలో మారబోతా ఉన్నారు. చివరగా నర్సంపేట, భూపాలపల్లి మున్సిపాలిటీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. భూపాలపల్లిలో 30 వార్డులకు గాను కాంగ్రెస్ 16 స్థానాలు గెలుచుకుంది. బీఆర్ఎస్ పార్టీ 10 స్థానాలు, బీజేపీ 2, సిపిఐ 1, స్వతంత్రులు 1. ఈ నేపథ్యంలో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వార్డు సభ్యులు కావచ్చు, గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులంతా కూడా సంబరాలు చేసుకుంటూ మొత్తం గులాబీ కలర్లు కావచ్చు, కండువాలు వేసుకుంటూ కౌంటింగ్ సెంటర్ల ముందు ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ల కౌంటింగ్ జరిగిన నేపథ్యంలో గెలిచినటువంటి అభ్యర్థుల అనుచరులు కావచ్చు, క్యాడర్ అంతా కూడా సంబరాల్లో నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్ కట్టుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఇదంతా నర్సంపేట కౌంటింగ్ సెంటర్ ముందు బీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వారంతా నర్సంపేట మున్సిపాలిటీలో 7 సీట్లను కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ వారు 20 సీట్లను కైవసం చేసిన నేపథ్యంలో కూడా గెలిచినటువంటి అభ్యర్థులంతా కూడా హడావుడిగా ధృవీకరణ పత్రం తీసుకున్న తర్వాత బయటకు వచ్చినాక వారంతా బాణాసంచాలతో కలర్లతో కూడా స్వాగతం పలికి హంగామా చేసినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు పోలీసులు ఏమో ఆంక్షలు ఉన్నాయి, ఎవరు కూడా విజయోత్సవ ర్యాలీలు, విజయోత్సవానికి సంబంధించినటువంటి సంబరాలు చేయొద్దని పోలీసులు ఇప్పటికే హెచ్చరిస్తూ కౌంటింగ్ సెంటర్ల వద్ద నుంచి అభ్యర్థులను వారి గెలిచినటువంటి వారందరినీ కూడా బయటికి పంపించినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు జనగామలో మాత్రం చాలా ఉత్కంఠభరితంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగి జనగామలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే అక్కడ హంగున్న నేపథ్యంలో ఇండిపెండెంట్ క్యాండిడేట్లు, ఇండిపెండెంట్ గెలిచినటువంటి అభ్యర్థులు చాలా కీలకంగా మారి ఇప్పుడు వారిని పోటాపోటీగా బీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు బయటికి తరలించేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇటు జనగామ సంబంధించినటువంటి ఆ ఏరియాలో చామల కిరణ్ రెడ్డి సంబంధించినటువంటి వర్గం వారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి అడ్డుకున్నారు. మున్సిపల్
ఎన్నికల్లో 13 సీట్లు వచ్చినటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్ 12 రాగా కాంగ్రెస్ పొత్తులో సిపిఎం పార్టీ 4 స్వతంత్రులు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులను ఒకసారి వాళ్ళతో మాట్లాడడం, పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేస్తున్నారు. అందుబాటులో నర్సంపేట సంబంధించిన మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచిన ఎట్లా చూస్తారు, ఎందుకు గెలవడానికి ఎటువంటి అంశాలు దోహదపడే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. మమ్మల్ని నమ్మి మాకు టికెట్ ఇచ్చిన పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి ఫస్ట్ కృతజ్ఞతనై ఉంటాను. 18వ వార్డు తరఫు నుంచి ఇంతమంది యూత్ మాకు సపోర్ట్ చేసి, ఇంతమంది యూత్ దాదాపు 10 రోజులు నిద్రాహారాలు మారి మమ్మల్ని గెలిపించడం జరిగింది. ఇది మా గెలుపు కాదు, మీ యూత్ గెలుపు. మీ గెలుపులో ఎటువంటి అంశాలు దోహదపడ్డాయి, ఇట్లా ఏం చెప్తారు? మీడియా మీరు చెప్పండి. మీరు అదే మాట్లాడతారు. మమ్మల్ని నెట్టేయడం కాదు, మీరు మమ్మల్ని ఎందుకు నెడతారు? మీరు మమ్మల్ని ఎందుకు నెడతారు? రాదండి. ఇది చూడొచ్చు అంటే పోలీసులంతా కూడా ఇక్కడ నర్సంపేట సంబంధించినటువంటి ఆ కౌంటింగ్ కేంద్రం దగ్గర కొంచెం హడావుడిగా అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ తిరుపతి.